యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర పాన్ ఇండియాలో భారీ విజయాన్ని సాధించిన సంగతి మన అందరికీ తెలుసు. సినిమాకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ గానీ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లు మాత్రం అస్సలు తగ్గలేదు. RRR తర్వాత తారక్ నుంచి రిలీజ్ అయిన సినిమా కావడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దీంతో దేవర 2 కోసం మరింత సమయం తీసుకుని ది బెస్ట్ ప్రొడక్ట్ ఇవ్వాలని రెడీ అవుతున్నారు. అయితే దేవర ఇప్పుడు జపాన్లోను కూడా రిలీజ్ అవుతుందట. వచ్చే ఏడాది మార్చి 28న రిలీజ్ అవుతుంది. కల్కి 2898 AD చిత్రాన్ని జపాన్లో రిలీజ్ చేసిన ట్విట్ సంస్థ అక్కడ రిలీజ్ చేస్తోంది. టికెట్ విక్రయాలు జనవరి 3న ప్రారంభమవుతాయి. అయితే జపాన్లో ఎన్ని స్క్రీన్లలో రిలీజ్ అవుతుంది అన్నది అయితే క్లారిటీ అయితే ఇంతవరకు రాలేదు. జపాన్లో ఎన్టీఆర్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. RRRతో అక్కడ భారీ అభిమానులను అయితే సంపాదించుకున్నాడు మన ఎన్టీఆర్. ఆ విషయంలో రామ్ చరణ్ కంటే మరింత మెరుగ్గా ఉన్నాడు. భీమ్ పాత్రకు అక్కడ ప్రేక్షకులు ఫిదా అవడంతోనే తారక్కి ఆ స్థాయిలో ఫాలోయింగ్ ఏర్పడింది. అమెరికాలో పాల్గొన్న ఒక ఈవెంట్లో తారక్ని చూడడం కోసం ఏకంగా జపాన్ నుంచే అభిమానులు అమెరికాకు వెళ్ళిన సంగతి అయితే తెలిసిందే. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది కూడా. సదరు అభిమానానికి తారక్ సెల్ఫీలు కూడా ఇచ్చి పంపించారు. అలా తారక్ జపాన్ ఫాలోయింగ్ అయితే బయటపడిపోయింది. RRR రిలీజ్ సమయంలో తారక్ జపాన్ వెళ్ళి ప్రమోట్ చేసిన సంగతి మనందరికీ తెలుసు. మరి దేవర ప్రచారం కోసం జపాన్ వెళ్తారా లేదా అన్నది మాత్రం చూడాల్సిందే. ప్రభాస్, రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్లకు జపాన్లో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలుసు. వాళ్ళ సినిమాలన్నీ కూడా అక్కడ తప్పక రిలీజ్ అవుతుంటాయి. జూనియర్ ఎన్టీఆర్ జపాన్లో భారీ అభిమానులను సంపాదించుకున్నారు. ముఖ్యంగా RRR విజయం తర్వాత మరియు అతని ప్రజాదరణ పెరుగుతూనే ఉంది. జపాన్ ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా ఆదరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రానికి సంగీతం అనిరుద్, రవిచందర్ స్వరాలు సమకూర్చారు.